హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్న కొంతమందికి స్కానర్ అయితే వేరే అయితే వచ్చేసిందట. బట్ అలా రావడం ద్వారా అయితే మళ్ళీ వీడియోని అయితే రీఎడిటింగ్ చేసి స్కానర్ అయితే చేంజ్ అయితే చేసేసాను. ఓకేనా, మీరైతే మళ్ళీ వీడియో అయితే రీప్లై అయితే వేసేసుకొని స్కానర్ అయితే స్క్రీన్ షాట్ కొట్టేసుకొని అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. మళ్ళీ ఇంకోటి ఈరోజు వీడియో డెమో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే ఎలాంటి పాస్వర్డ్ లేకుండా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇవ్వలేదు. బట్ ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చేసాను. బట్ ఆ ఆల్ మెటీరియల్స్లో అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. బట్ బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే వీడియో మధ్యలో 2 స్కానర్స్ ఉంటాయి. ఆ స్కానర్స్ని అయితే స్క్రీన్ షాట్ కొట్టేసుకొని స్కాన్ చేసుకోగానే మీకైతే మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ అయితే అవుతాయి అన్నమాట. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్న వరకు అయితే ప్రాజెక్ట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ప్రాజెక్ట్లో వచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ముందు మీరైతే చూసేసుకోవచ్చు. నేను ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇలా ప్లస్ ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని నేను ఫొటోస్ అయితే యాడ్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట. ఓకేనా, ఇలా ఫొటోస్ చేసుకొని థ్రెడ్స్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని మళ్ళీ స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఫొటోస్ చేసుకొని థ్రెడ్స్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. అంటే మనం ఇదే విధంగా ఫొటోస్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. సాంగ్ వచ్చేసి ఒక 16 సెకండ్స్ అయితే ఉంటుంది. ఓకేనా, 16 సెకండ్స్ వరకు అయితే మనం ఎండ్ వరకు అయితే మనం ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా సింపుల్గా ఫొటోస్ చేసుకోండి. థ్రెడ్స్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫోటో వన్ సైడ్ వచ్చింది కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలోకి అయితే పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో చేసుకొని థ్రెడ్స్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మధ్యలో పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా, అంటే మనం ఇదే విధంగా ఫొటోస్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ఇదే విధంగా ఎండ్ వరకు అయితే ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసేసుకోండి. నేనైతే మీకైతే ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసి అయితే చూపెడుతున్నాను అన్నమాట. ఓకేనా, మీరైతే అబ్జర్వేషన్ అయితే చేసుకోండి. నేనైతే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేస్తాను. మీకు టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ ఇక్కడ థ్రెడ్స్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. మోనిటర్స్లోకి వెళ్ళేసి మళ్ళీ మధ్యలో పెట్టేసుకుంటున్నా. ఓకేనా, ఇలా మళ్ళీ పెట్టేసుకున్న బ్యాక్ వచ్చేసి వచ్చుకొని మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటోస్ వేసుకొని థ్రెడ్స్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. అంటే ఇలా మళ్ళీ మనం ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే లేట్ అవుతుంది. ఫొటోస్ అనేవి అయితే ఫటాఫట్లీ యాడ్ అయితే చేసేస్తున్నాను. మీరైతే అబ్జర్వేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అయితే సింపుల్గా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. మీరు అయితే అబ్జర్వేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మళ్ళీ చూసేసుకోండి. నేను మళ్ళీ ఇక్కడ ఫోటోస్ తీసుకొని థ్రెడ్స్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా ప్లస్ ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటోస్ వేసుకొని థ్రెడ్స్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఇలా ఫోటోస్ వేసుకొని థ్రెడ్స్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలో పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. ఓకేనా, అంటే మనం ఇదే విధంగా ఫొటోస్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకోండి ఇదే విధంగా. ఓకేనా, నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకున్నాను. చూసుకోండి మీరైతే ఫొటోస్ అయితే నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసాను కదా. ఓకేనా, మీరు కూడా విధంగా అయితే యాడ్ అయితే వేసుకోండి. ఓకేనా, ఫొటోస్ అనేవి అయితే ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకోండి. ఒకసారి ఇలా ఈ ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న ఇక్కడ మనకు సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సింపుల్గా ఒకటే ఫోటోకి యాడ్ చేసుకోవాలా. ఇక్కడ మీ సెకండ్ ఫోటో ఉంది కదా, ఈ సెకండ్ వన్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే ఇక్కడ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే ఒక్క ఫోటోకి మాత్రం అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం సింపుల్గా మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న ఇక్కడ మనకు స్టార్టింగ్ వన్ ఫోటో ఉంది కదా, బ్లాక్ ఫోటో. ఈ బ్లాక్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి.
బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ అయితే చెప్పేస్తాను అనమాట. ఇక్కడ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒకవేళ ఫోటోస్ నాకు అద్దనుకుంటే కదా ఈ సాచురేషన్ అనేది తీసేయండి. మనకి ఇక్కడ ఫోటో అనేది వైట్లో అయితే వచ్చేస్తుంది. బట్ నేను బ్లాక్లో పెట్టేసుకుంటున్నా. సింపుల్గా అయితే వచ్చేస్తుంది. ఫోటో అనేది కొద్దిగా క్లారిటీగా ఏర్పడుతుంది. ఎఫెక్ట్ కూడా అయితే మంచిగా ఉంది. గ్లో ఎఫెక్ట్ కూడా మీరు అయితే తీసేసుకోవచ్చు నచ్చకపోతే. ఓకేనా, నేను గ్లో ఎఫెక్ట్ను కొద్దిగా కలర్ బ్లేడింగ్ లెక్క అయితే పెట్టేసుకున్నాను. మీరు అయితే అబ్జర్వేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, ఈ 2 ఫోటోస్కి అయితే మీరు ఇదే విధంగా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ 2 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారంటే మీరు సింపుల్గా చెప్పేస్తాం మీకైతే మనకి లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంది. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ అయితే తెప్పేస్తాం. మళ్ళీ మనకి ఇక్కడ స్టార్టింగ్ 1 ఫోటో ఉంది. ఫోటో వదిలేసుకొని నెక్స్ట్ 1 ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 1 ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ 1 ఫోటో ఉంటుంది. ఆ 1 ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ 1 ఫోటో ఉంటుంది. అంటే ఇలా మనం 1 by 1 ఫోటోస్కి అయితే మనం ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. మీరైతే చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి అయితే ఎండ్ వరకు అయితే ఈ ఎఫెక్ట్స్ అయితే నేను యాడ్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఓకేనా, మీరైతే అబ్జర్వేషన్ అయితే చేసుకోండి. బట్ నేను మీకు ఒకవేళ ఎఫెక్ట్స్ గిన తప్పనిపిస్తే గిన కామెంట్ చేయండి. మీరు ఆర్కే ఫోక్ బీట్స్కి అయితే మెసేజ్ అయితే చేయకండి. నేను ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ 2 అని కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను కదా. జస్ట్ మీరు ఆ ఐడికి అయితే మెసేజ్ అయితే చేయండి. రాకేష్ కుమార్ 2 అని ఉంటుంది ఐడి. ఓకేనా, జస్ట్ దానికైతే మీరు మెసేజ్ అయితే చేస్తే నేను రిప్లై అనేది ఇవ్వగలుగుతాను. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఆర్కే ఫోక్ బీట్స్ వచ్చేసి ఐడి అయితే నా దగ్గర లేదు, మా ఫ్రెండ్ దగ్గర ఉన్నది. సింపుల్గా మళ్ళీ ఇంకో ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ సాంగ్ మొత్తం అయితే యాడ్ అయితే వేసుకున్నాం. జస్ట్ ఒక 2 seconds అవుతుంది. ఆ 2 seconds కూడా యాడ్ అయితే వేసుకుంటున్నా. ఇక్కడ 1 ఫోటో ఉంటుంది. ఆ 1 ఫోటో కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకున్నా. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే మీరు ఇదే విధంగా ఎండ్ వరకు అయితే కంటిన్యూ అయితే చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే మీరు ఎండ్ వరకు కంటిన్యూ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 3rd ఫోటో ఉంది కదా. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకుని మీకు సింపుల్గా అయితే అర్థమైపోయింది. బట్ మీకు ఏ టైంకి ఎఫెక్ట్ యాడ్ అవుతుంది అన్నది మీకు అందుకోసమే ఎంత టైం వేస్ట్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం మిగిలిన ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, మిగిలిన ఫొటోస్కి అయితే మనం సింపుల్గా ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లో వెళ్ళండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, మీకైతే ఎలాంటి టైం వేస్ట్ కాకుండా కూడా మీకైతే సింపుల్గా నేను మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకునే విధంగా అయితే చేసిన. జస్ట్ మీరు ఏం లేదు, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కొంచెం ఎండ్ వరకు చూసాను. మీకు అది వీడియోకి సంబంధించిన అంటే బీట్ మార్క్ అండ్ షేప్ ఎఫెక్ట్స్కి సంబంధించినవి స్కానర్స్ అంటూ ఉంటాయి. ఆ స్కానర్స్ని స్కాన్ చేసుకొని మీరైతే మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కూడా మీకైతే జస్ట్ నాకు వాచ్ టైం కోసం అని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మరి మీకు ముందుగానైతే చెప్పేస్తున్నాను. ఓకేనా, ఈ ఎఫెక్ట్స్ అయితే మీరు ఎండ్ వరకు అయితే ఇదే విధంగా యాడ్ అయితే చేసుకోండి అన్నమాట. మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు. ముందుకు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ వదిలేసుకున్న ఫొటోస్ మళ్ళీ ఇక్కడ 2 అవుతున్నాయి. ఆ 2 ఫొటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నా. సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ లాస్ట్ 2 ఫొటోస్ ఉన్నాయి. ఆ 2 ఫొటోస్ కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు అన్ని ఫొటోస్కి అయితే ఆల్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం కదా. అన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోమంటే పైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డి ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేను నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.